వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా భద్రతా పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు యుద్ధాలు, మరోవైపు అత్యాధునిక ఆయుధాల పోటీ. ఇలాంటి సమయంలో భారత్ తన వ్యూహాత్మక భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ రష్యా మధ్య కీలక రక్షణ సమావేశం న్యూఢిల్లీలో జరుగుతుంది. ఇండియా రష్యా ఆర్మీ ల్యాండ్ సిస్టమ్ సబ్ గ్రూప్ 5 సమావేశం ఆగస్టు 4 నుంచి 7 వరకు 4 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాల ఉన్నత స్థాయి సైనిక అధికారులు పాల్గొని భూ ఆధారిత రక్షణ వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ పరిశ్రమల సహకారం వంటి అంశాలపై చర్చిస్తున్నారు. ALSSG అంటే ఆర్మీ ల్యాండ్ సిస్టమ్ సబ్ గ్రూప్. ఇది భారత్ రష్యా మధ్య కొనసాగుతున్న ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ ఆన్ మిలిటరీ అండ్ మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ అంటే IRIGC MNMTC పరిధిలో పనిచేసే కీలక వేదిక. ఈ వేదిక ద్వారా భూ సైన్యానికి సంబంధించిన ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తి, నిర్వహణ, ఆధునీకరణ వంటి అంశాలపై ఇరు దేశాలు క్రమం తప్పకుండా చర్చలు జరుపుతూ ఉంటాయి. భారత ప్రతినిధి బృందానికి లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ క్యాపబిలిటీ డెవలప్మెంట్ అండ్ సస్టెన్సిస్ నాయకత్వం వహిస్తున్నారు. రష్యా తరపున మేజర్ జనరల్ అలెగ్జాండర్ టూపిక్చి, రష్యా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మెయిన్ ఆర్మడ్ డైరెక్టరేట్ డిప్యూటీ హెడ్ ఈ సమావేశానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ స్థాయి అధికారులు సమావేశంలో పాల్గొనడం ఈ చర్చలకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది. అధికారిక వివరాల ప్రకారం ఈ సమావేశంలో భూ ఆధారిత రక్షణ వ్యవస్థల అభివృద్ధి, సైనిక వాహనాలు, ట్యాంకుల ఆధునీకరణ, విడిభాగాల సరఫరా, నిర్వహణ సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, సంయుక్త ఉత్పత్తి అవకాశాలు వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. అదేవిధంగా డిఫెన్స్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్ మరియు టెక్నాలజికల్ కోఆపరేషన్ను మరింత విస్తరించే మార్గాలపైన ఇరు దేశాలు అభిప్రాయాలు పంచుకుంటున్నాయి. దశాబ్దాలుగా రష్యా భారత రక్షణ రంగంలో అత్యంత ముఖ్యమైన భాగస్వాముల్లో ఒకటి. భారత సైన్యం వినియోగిస్తున్న అనేక ట్యాంకులు, యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థలు, జలంతర్గాములు, హెలికాప్టర్లు రష్యా సాంకేతికతతో రూపొందినవే. అయితే గత కొన్నేళ్లుగా భారత్ మేక్ ఇన్ ఇండియాపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేయడమే కాకుండా భారత్లోనే ఉత్పత్తి చేయడం, టెక్నాలజీ బదిలీ, సంయుక్త తయారీ వంటి అంశాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ సమావేశంలో కూడా అలాంటి అవకాశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భద్రతా పరిస్థితులు మారుతున్న వేళ సరిహద్దు భద్రత, ఆధునిక యుద్ధ సాంకేతికత, స్వదేశీ రక్షణ తయారీపై భారత్ ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఇలాంటి సమయంలో రష్యాతో కొనసాగుతున్న వ్యూహాత్మక రక్షణ సహకారం భారత భూసైన్య సామర్థ్యాల పెంపునకు తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ 4 రోజుల సమావేశంలో ఇరు దేశాలు పరస్పర విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలనే తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. అలాగే రక్షణ పరిశ్రమ, ఆధునిక సాంకేతికత, భవిష్యత్తు సైనిక అవసరాలకు అనుగుణంగా సహకారాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించుకున్నాయి. అయితే ఈ సమావేశం అనంతరం ఎలాంటి కొత్త ఒప్పందాలు లేదా నిర్దిష్ట ప్రాజెక్టులు ప్రకటిస్తారా లేదా అనేది అధికారిక ప్రకటనల తర్వాతే స్పష్టత రానుంది. భారత్ రష్యా రక్షణ సంబంధాలు దశాబ్దాల చరిత్ర కలిగినవే. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ఈ భాగస్వామ్యాన్ని మరింత ఆధునికంగా మార్చే దిశగా ఇలాంటి సమావేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ 5వ ఆర్మీ ల్యాండ్ సిస్టమ్ సబ్ గ్రూప్ సమావేశం భవిష్యత్ రక్షణ సహకారానికి కొత్త దిశ చూపుతుందా, కొత్త సంయుక్త ప్రాజెక్టులకు మార్గం సుగమం చేస్తుందా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.